హలో ఫ్రెండ్స్, డిటిసి ప్రాక్టీస్లో పార్ట్ 5 వీడియోలో మన షెడ్యూల్ పార్ట్ 4 కూడా షెడ్యూల్లో కొన్ని నెంబర్స్ చూసాం. పార్ట్ 5 కూడా షెడ్యూల్లోనే కొన్ని నెంబర్స్ చూస్తాం. ఇక్కడ మనకి వర్షిప్ ఇన్ బుద్ధిజం అన్నాడు. ఈ దీంట్లో చూడండి, మనకి వర్షిప్ ఇన్ బుద్ధిజం అన్నాడు. దీనికి సంబంధించిన మనం టైటిల్ మనకి రిలీజియన్ ఇక్కడ మనకి దాంట్లో 294 మనకి రిలీజియన్ ఆఫ్ ఇండిక్ ఆరిజిన్ అంటే ఇండియాలో పుట్టిన మతాలకు సంబంధించి దాంట్లో బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కిజం ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో ఇవన్నీ ఇండియాకి బేస్డ్ సంబంధించిన దాంట్లో అక్కడ 3, 4, 5, 6 ఇట్లా ఉన్నాయన్నమాట. దాంట్లో పాయింట్ 294లో పాయింట్ దాంట్లో మనకి ఇప్పుడు బుద్ధిజం నెంబరు మనం తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ప్రాక్టీస్ అంటే బుద్ధిజం వచ్చేసి 294.3 అని చూసాం కదా. దాంట్లో డాక్ట్రిన్స్ అండ్ ప్రాక్టీస్, దాంట్లో మనం ప్రాక్టీస్ అనేది చూడాలి. దానికి ప్రాక్టీస్ ఏంటి అనేది, మన వర్షిప్ అనేది కూడా ఒక ప్రాక్టీస్ మాట. దానికి బేస్ నెంబర్ వచ్చేసి 294.34 బేస్ నెంబర్. ఎక్కడి నుంచి 291 ఇన్ 291.2 నుంచి 4 వరకు, అంటే 291 వేయాల్సిన అవసరం లేదు. 291.4 నుంచి 3 నుంచి 4 వరకు మధ్యలో ఇంకే నెంబర్స్ ఉన్నా మనం అవన్నీ ఈ వర్షిప్లో అన్నీ దాంట్లో వస్తాయన్నమాట. అది ఆ నెంబర్ మాత్రం వేయాలి. అడిషనల్ నెంబర్ పాయింట్ దగ్గర నుంచి ఉండే నెంబర్ మాత్రం వేయాలన్నమాట. బేస్ నెంబర్ మటుకు ఇదే బుద్ధిజంలో డాక్ట్రిన్ అండ్ ప్రాక్టీస్. మనకి 291లో మనకి కంపారేటివ్ రిలీజియన్స్లో మనకి దీంట్లో సబ్ పార్ట్స్ వచ్చేసి మనకి ఈ వర్షిప్ ఇవన్నీ ఏదైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడ పబ్లిక్ వర్షిప్ అదర్ ప్రాక్టీసెస్ అన్నాడు. దాంట్లో మనకి ఇక్కడ చూద్దాం, దాంట్లో సబ్ పార్ట్స్ దాంట్లో కింద ఉంటాయి. మనకి వర్షిప్ అనేది నెంబర్ ఎంత అనేది మనం దీంట్లో కింద చూద్దాం. షెడ్యూల్ చాలా పెద్దది కాబట్టి మనకు తీయడం కూడా కొంత టైం పట్టద్ది. ఇక్కడ చూడ 0.43 వచ్చేసి వర్షిప్, 291.43 వచ్చేసి మనకి వర్షిప్. మనకు అక్కడ బేస్ నెంబర్ ఏం చెప్పాడు, 294.34 వచ్చి బేస్ నెంబర్. ఎక్కడ ఏమి యాడ్ చేయమన్నాడు, 291 ఇన్ 0.2 నుంచి 4 దాకా ఏదైనా యాడ్ చేయాలి. అంటే 291 అనేది ఓమిట్ చేయమన్నాడు, తీసేసి ఇంకా రిమైనింగ్ నెంబరు యాడ్ చేయమన్నాడు. సో ఇప్పుడు వర్షిప్లో 294.3443 అవుతుంది అన్నమాట. లాస్ట్లో 43 మాత్రం యాడ్ చేస్తాం. 294 ఓమిట్ చేయమన్నారు కదా, ఇన్ అన్నాడు. 294 ఇన్ 291 ఇన్ 291.2 నుంచి 4 వరకు అన్నాడు. సో 2 కానీ 3 కానీ 4 కానీ దాంట్లో సబ్ డివిజన్స్ కానీ ఆ పార్ట్ మాత్రం వేయాలి, 291 ఓమిట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం ఒక నెంబర్కి సేమ్ సబ్జెక్ట్లో ఉన్న ఇంకో దాన్ని యాడ్ చేసుకున్నప్పుడు వాడు అక్కడ బేస్ నెంబర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ బేస్ నెంబర్ తీసుకొని దానికి ఈ రెండో నెంబరు యాడ్ చేసేటప్పుడు ఒక డిజిట్ యాడ్ చేయాలా, 2 ఓమిట్ చేయాలా, 3 అనేది ఇక్కడ చెప్తాడు అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెకండరీ స్కూల్ లైబ్రరీస్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెకండరీ స్కూల్ లైబ్రరీస్. బేసిక్ నెంబర్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, మనకు ఎవరికైనా అర్థమవుతుంది. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెకండరీ స్కూల్ లైబ్రరీస్. మనకి ఇక్కడ బేసిక్ వచ్చేసి మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చూసిన తర్వాత దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ లైబ్రరీస్, స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్. మనకి దాంట్లో అడ్మినిస్ట్రేషన్ 0.3 వచ్చింది, 0.3 వచ్చేసింది. దానికి మనకి క్లాస్ అడ్మినిస్ట్రేషన్లో మనకి కలెక్షన్, డెవలప్మెంట్, అక్విజిషన్, దాంట్లో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మనకి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మనకి సెకండరీ స్కూల్ లైబ్రరీస్ కావాలి. మనకి
సెకండరీ స్కూల్ లైబ్రరీస్. మనకి ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటివ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు దాంట్లో 0.2025.19 వచ్చేది బేస్ నెంబర్. దాంట్లో లైబ్రరీ సైన్స్లో 0 to 6 నుండి 0 to 7 వరకు ఆ మధ్యలో ఉన్న ఏ నెంబర్ అయినా కానీ 0 to ఒమిట్ చేసేసి దీనికి యాడ్ చేయమన్నాడు, ఈ బేస్ నెంబర్కి యాడ్ చేయమన్నాడు. సో బేస్ నెంబర్ వచ్చి 025.19, దానికి ఈ యాడ్ చేయమన్నాడు కదా. మనకి ఇక్కడ 0.8 వచ్చేసి స్కూల్ లైబ్రరీస్ అన్నారు. దాంట్లో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ సెకండరీ లెవెల్ వచ్చేసి 8 to 23 సెకండరీ లెవెల్. సో ఈ 02 అనే మాత్రం ఒమిట్ చేయమన్నాడు కాబట్టి దాంట్లో నెంబరు మనకు ముందు నెంబర్ మొత్తం వస్తుందన్నమాట. 02 మాత్రం ఒమిట్ చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ సెకండరీ స్కూల్ నెంబర్ వచ్చేసి అది 027.8223. దానికి మనం సెకండరీ నెంబర్ అది దాంట్లో 0 to 7లో 7 ఉంచుతాం, 02 ఒమిట్ చేసేస్తాం. ఇక్కడ బేస్ నెంబర్ వచ్చేసి 025.19 అది బేస్ నెంబర్. 02 in 026 02ను ఒమిట్ చేస్తాం. 7 దగ్గర నుంచి 9 మొత్తం కంబైన్డ్ దానికి వేస్తాం అన్నమాట. ఓన్లీ 02 మాత్రమే తీసి రిమైనింగ్ నెంబర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా దానికి యాడ్ చేస్తాం 19 తర్వాత. సో బేస్ నెంబర్ అన్నప్పుడు ఎప్పుడైనా బేస్ నెంబర్ మొత్తం వేయాలా. రెండోది నెంబర్ ఫాలోయింగ్ అన్నప్పుడు ఇన్ అనే ముందున్న ఏ డిజిట్స్ అయితే అవి ఒమిట్ చేసి రిమైనింగ్ నెంబర్ మొత్తం వేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం షెడ్యూల్లో 2 నెంబర్లు అట్లా యాడ్ చేయడం, బేస్ నెంబర్కి ఇంకో 2 నెంబర్ కలపడం అనేది ఇక్కడ చూసాము. ఇలా ప్రాక్టీస్ షెడ్యూల్. నెక్స్ట్ వీడియో నుంచి టేబుల్స్ చూద్దాం. థ్యాంక్ యూ.